హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. శివకార్తికేయన్ తమిళ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన హీరో. తన జర్నీ గురించి తెలిస్తే సినిమా వాళ్ళే కాదు వేరే రంగాల వాళ్ళకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అతను ఒకప్పుడు విజయ్ టీవీలో ఆడియో జాకీగా పనిచేయడం విశేషం. అలాంటి నేపథ్యం నుంచే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రల్లోనే నటించాడు. 3 సినిమాల్లో ధనుష్ ఫ్రెండ్ పాత్రల్లో అతన్ని చూడొచ్చు. మరికొన్ని చిత్రాల్లో ఇలాంటి క్యారెక్టర్లే చేశాడు. ఆపై ధనుష్ నిర్మాణంలో ఎదిగి నీచిల్ అనే సినిమాలో హీరోగా నటించి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడు. రెండో చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం ఇంకా పెద్ద హిట్ అవడంతో శివ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత నిలబడక విజయాలు అందుకుంటూ స్టార్ గా ఎదిగాడు. అయితే ఇంతకాలం అందుకున్న విజయాలు వేరు, ఇప్పుడు అమరంతో అందుకున్న విజయం వేరు. ఇప్పటిదాకా శివ అంటే మిడ్ రేంజ్ హీరో. తన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే 60 నుంచి 70 కోట్లు వసూలు వచ్చేవి. ఇంకా పెద్ద సక్సెస్ అయితే 100 కోట్ల క్లబ్బుల్లోకి అడుగు పెట్టేవాడు. డాక్టర్ సినిమా 100 కోట్ల వసూలతో తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ నిలిచింది. కానీ అమరన్ ఏకంగా 300 కోట్ల వసూలు దిశగా సాగుతుంది. ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు సాధించింది. రిలీజ్ అయిన 2 వారాలకు కూడా ఈ సినిమా జోరు తగ్గట్లేదు. తమిళనాట హౌస్ఫుల్ వసూలతో సాగుతుంది. అమరన్ బాగా ఆడుతుండటంతో కంగువ లాంటి భారీ చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు దొరకదని పరిస్థితి. అమరన్ డ్రీమ్ థియేట్రికల్ రన్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సక్సెస్ తో శివకార్తికేయన్ రేంజ్ మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపై అతన్ని మిడ్ రేంజ్ హీరోగా చూసే పరిస్థితి లేదు. అమరన్ తో అతను టాప్ లీగ్ స్టార్లకు చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. ఇలాంటి హిట్ ఇంకొకటి కొట్టాడంటే అతన్ని సూపర్ స్టార్లలో ఒకటిగా పరిగణించాల్సిందే.